హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మైనర్ ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇంట్లో ఒక చిన్న మైనర్ ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే వచ్చింది. ఏంటంటే ఇది రీసెంట్గా నేను చేసినటువంటి బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్లో వాషింగ్ మిషన్ పాయింట్ అయితే పెట్టడం మర్చిపోయాను. ఈ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది పెట్టడం మర్చిపోతే ఓనర్ అన్నారు, సరే ఇప్పుడు మొత్తం వాల్ కేర్లు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఓపెన్ సర్ఫేస్ బాక్స్ అయితే వేసేయమన్నారు. అది ఏ విధంగా చేశాను అనేది చెప్తున్నాను చూడండి. ముందుగా మీకు ఈ బోర్డు బ్యాక్ సైడ్ మీకు 4 మడ్లర్ ఒకటి ఉంది. ఈ 4 మడ్లర్ బోర్డు అనేది ఏంటంటే బయట బాత్రూమ్ ఉంది, బాత్రూమ్కి గ్రేజర్ పాయింట్ ఇవన్నీ ఇందులో ఉంటాయి, బాత్రూమ్ స్విచ్ ఇదంతాని. గ్రేజర్కి 4 స్క్వేర్ mm అయితే వచ్చింది. ఆ 4 స్క్వేర్ mm నుండి నేను 2.5 వైర్స్ అనేది తీసుకుని బయట వాషింగ్ మిషన్ సాకెట్ అయితే వేస్తున్నాను. ముందుగా నేను మెటల్ బోర్డుకి హోల్ అయితే చేస్తున్నాను చూడండి. మీకు పోకర్తో హోల్ అనేది తీసుకున్న తర్వాత పోకర్ హోల్ సరిపోకపోతే నేను పాయింట్ సిజిల్తో అయితే హోల్ అనేది కొంచెం పెద్ద చేస్తాను చూడండి మెటల్ బోర్డ్ అనేది. ఇలా మెటల్ బోర్డ్కి హోల్ వేసుకోవడం పూర్తయిన తర్వాత నేను డ్రిల్లింగ్ మిషన్కి 12 mm జంపర్ బిట్ అయితే వేసి లాంగ్ బిట్, అది మీకు 1 feet బిట్తో అయితే హోల్ అయితే వేస్తున్నాను చూడండి బయట వైపుకి. బయటికి మనం హోల్ అనేది వేసుకున్న తర్వాత ఇలా మనం ఈ విధంగా అయితే హోల్ అయితే వేసుకోవాలి. ఇలా హోల్ వేసుకున్నప్పుడు కేర్ఫుల్గా అయితే వేసుకోండి. మెటల్ బోర్డుతో హోల్ వేసుకున్నప్పుడు బిట్ని అయితే పట్టేసుకుంటుంది. తర్వాత నేను హోల్ అనేది వేసుకుని బయట స్విచ్ బోర్డ్ అనేది బిగించుకున్నాను చూడండి. ఇక్కడ నేను స్విచ్ బోర్డు బిగించుకుని ఒక పాయింట్ అనేది లాగాను టెర్రస్ పైకి పాయింట్ ఎందుకు లాగానంటే టెర్రస్ పైన వాళ్ళకి లైట్లు కావాలని అడిగారు. టెర్రస్ పైన పాయింట్ బాత్రూమ్ పైన గేదర్ సాకెట్ దగ్గర నుండి నేను ఒక ఫేజ్ న్యూట్రల్లో 12 mm పైప్లో నుండి అయితే వైర్లు అయితే రన్ చేసుకున్నాను చూడండి బయటికి. ఇలా మీకు ఈ విధంగా పైప్ లైనింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ బోర్డు అయితే బిగించేస్తున్నాను. ఇక్కడ నేను బోర్డులోకి అయితే బ్లూ కలర్ 2.5 వైర్ ఏమో న్యూట్రల్, రెడ్ కలర్ 2.5 వైర్ ఏమో ఫేజు, అలాగే మీకు బ్లూ కలరు 1 స్క్వేర్ mm వైర్ ఏమో ఎత్తు, అలాగే 1 స్క్వేర్ mm వైరు నేను ఇన్వర్టర్కి అయితే తీసుకొచ్చాను ఎల్లో కలర్ వైరు. ఎందుకు తీసుకొచ్చానంటే బయట పైన ఉన్నటువంటి లైట్ అనేది ఇన్వర్టర్లో వెళ్ళగాలని చెప్పారు, టెర్రస్ పైన లైట్ అనేది. అందువల్ల నేను ఇక్కడ బోర్డు అనేది బిగించుకున్న తర్వాత స్పిరిట్ లెవెల్తో అయితే బోర్డు అయితే లెవెల్ చూసుకుంటున్నాను చూడండి. ఈ స్పిరిట్ లెవెల్ కాస్ట్ అనేది అరౌండ్ మీకు ఒక 200 రూపీస్ అయితే ఉంటుంది. స్పిరిట్ లెవెల్ వల్ల యూజ్ ఏంటంటే మీకు లెవెల్గా అయితే ఉంటుంది. అది మీకు ఈ పక్క ఆ పక్క 2 గీతలు ఉండి మధ్యలో మీకు ఒక వాటర్ డ్రాప్ కింద అయితే ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ అనేది లెవెల్ చూపిస్తూ ఉంటుంది. ఆ లెవెల్ని మనం ఫాలో అవుతూ బిగించుకుంటే మీకు చాలా అగ్రెసివ్గా మీకు లెవెల్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్ లెవెల్ అనేది మనం బోర్డ్స్ అనేది బిగించుకుంటే చూడడానికి కూడా బాగుంటాయి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ప్లేట్ ఏంటంటే ఇది మీకు గోల్డ్ మెడల్ గ్రాజియా ప్లేట్ ఇది. అలాగే స్విచ్చెస్ అనేవి కరువు స్విచ్చెస్, ఇవి కరువు సాకెట్, కరువు స్విచ్చెస్ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించినవే. ఓవరాల్గా మీకు బోర్డు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను లోపల ఉన్నటువంటి 4 మడ్లర్లో బయట నుండి వచ్చినటువంటి బోర్డుకి సంబంధించినటువంటి వైర్లను అయితే కలుపుతున్నాను చూడండి. ముందుగా నేను ఎర్త్నైతే కనెక్ట్ చేస్తున్నాను. ఎర్త్ వైర్ అనేది బయట బోర్డులో నుండి లోపల బోర్డుకి బ్లూ కలర్ వైర్ అయితే వచ్చింది. ఆ బ్లూ కలర్ వైర్ని ఇక్కడ ఎర్త్నైతే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎర్త్ అనేది గ్రీన్ కలర్లో ఉంది, కలర్ కోడ్ అయితే సేమ్ కలర్ కోడ్ అయితే ఉంది. ఇలా నేను ఆ ఎర్త్కి స్లీవ్ తీసుకుని బయట నుండి వచ్చినటువంటి బోర్డు ఎర్త్ జాయింట్ అయితే వేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇలా ఈ విధంగా ఇది మీకు ర్యాట్ టైల్ జాయింట్. ఇది మీకు జాయింట్స్లో టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటే ఆ జాయింట్స్ వీడియో అనేది చివరిలో పెడతాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇలా మీకు ఎర్త్ అనేది జాయింట్ వేసుకున్న తర్వాత నేను బోర్డులో పైప్స్ అయితే ఉంటాయి కదా, పైప్స్లోకి అయితే పైకి అయితే పెట్టేస్తున్నాను. తర్వాత మీకు ఇక్కడ ఎల్లో వైర్ ఉంది కదా, ఎల్లో వైర్ అనేది బయట బోర్డులోకి ఇన్వర్టర్ సప్లైకి అయితే నేను ఎల్లో వైర్ని అయితే తీసుకొచ్చాను లోపలికి. ఇక్కడ మీకు బోర్డులో కూడా ఇన్వర్టర్ సప్లై అనేది ఎల్లో వైరే ఉంది. నేను ఎంతవరకు కావాలో అంతవరకు వైర్ని అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ కట్ చేసుకుని స్లీవ్ అయితే తీస్తున్నాను చూడండి. ఇలా స్లీవ్ అయితే తీసుకుని స్విచ్లో నుండి ఆ ఇన్వర్టర్ ఫేజ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసుకుని అదే ఇన్వర్టర్ ఫేజ్కి ఈ ఎల్లో వైర్ను ఇన్వర్టర్ వైర్ని అయితే కనెక్ట్ చేసేస్తున్నాను. బయట బోర్డుకి ఇన్వర్టర్ కావాలి కాబట్టి ఈ విధంగా ఇక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకొని ఇందులో పవర్ సప్లై అయితే పాస్ అవుతుంది ప్రజెంట్. అందువల్ల నేను కటింగ్ ప్లేట్తో అయితే ట్విస్టింగ్ అయితే చేస్తున్నాను చూడండి. అది మీకు లెగ్ గ్రాండ్ మెటల్ బోర్డ్, అది మీకు ప్లేట్ కూడా మెటల్ తోటి వస్తుంది. అలాగే మిగిలింది ఇక్కడ న్యూట్రల్ అయితే ఉంది. ఇక్కడ న్యూట్రల్గా అయితే మీకు గ్రేజర్కి న్యూట్రల్ అనేది 4 స్క్వేర్ mm అయితే వచ్చింది. అదే 4 స్క్వేర్ mmకి నేను ఇక్కడ ఈ 2.5 స్క్వేర్ mm వైర్ అనేది జాయింట్ అయితే వేస్తాను న్యూట్రల్ అనేది. ఇలా ఈ విధంగా న్యూట్రల్గా అయితే స్లీవ్ తీసుకుని మీకు బయట నుండి వచ్చినటువంటి బ్లూ కలర్ వైరు, ఆ వైర్ని కూడా నేను ఇక్కడ జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా న్యూట్రల్ అనేది జాయింట్ అయితే వేస్తున్నాను. ఇది కూడా మీకు ర్యాట్ టైల్ జాయింటే. ఇది జాయింట్ అయితే వేసుకున్న తర్వాత ప్రాపర్గా ఇన్సులేషన్ టేప్ అయితే వేస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా టేప్ అనేది వేసుకున్న తర్వాత ఆ న్యూట్రల్ని కూడా నేను
లోపల ఆల్రెడీ పైప్స్ అనేవి ఉంటాయి కదా, పైప్స్లోకి అయితే రివర్స్లో అయితే పెడుతున్నాను చూడండి, ఇలా ఈ విధంగా. తర్వాత నేను మీకు రెడ్ కలర్ వైర్ ఉంది కదా, 2.5 స్క్వేర్ ఎంఎం వైర్ అది మీకు ఫేజ్లోనైతే కలపాలి. ఇక్కడ మీకు గ్రేజర్కి ఇన్పుట్ వైరు 4 స్క్వేర్ ఎంఎం వైర్ అయితే వచ్చింది, ఫేజ్ వైరు. ఆ ఫేజ్ వైర్లో నుండి నేనైతే తీసేసుకుంటున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు, అన్న మరి వాషింగ్ మిషన్కి గ్రేజర్కి ఒకటే 4 స్క్వేర్ ఎంఎం సరిపోతుందంటే, నేను వాళ్ళని అడిగాను, మీరు వాషింగ్ మిషన్ ఏ వాషింగ్ మిషన్ వాడుతున్నారంటే మాది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషను అని చెప్పారు. అరౌండ్ మీకు అనేది ఎంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుందంటే 200 నుండి ఒక 300 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది మోటార్ అనేది. అది సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాబట్టి అందులో మీకు హీటర్స్ అవి ఏమీ ఉండవు అందువల్ల. అలాగే మీకు అది కామన్ బాత్రూంలో వాటర్ హీటర్ ఉంటుంది, ఉండకపోవచ్చు అని చెప్పారు వాళ్ళు. అందువల్ల నేను ఇలా లూపింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు స్టోరేజ్ వాటర్ హీటర్ లేకపోతే ఏదో ఒక గ్రేజర్ అనేది పెట్టుకున్నా, గ్రేజరు వాషింగ్ మిషన్ అట్ ఏ టైము యూజ్ చేసుకున్నా ఏమీ కాదు. ఎందుకంటే మీకు 4 స్క్వేర్ ఎంఎం మీద స్క్వేర్ ఎంఎంకి 4 ఆంపియర్స్ క్యారీ అవుతుంది కాబట్టి 4 × 4 16 ఆంపియర్స్. గ్రేజర్ అనేది 2 kW అనేది 10 ఆంపియర్స్ అయితే తీసుకుంటుంది. ఒకవేళ ఇన్స్టెంట్ వాటర్ హీటర్ వేస్తే మీకు 15 ఆంపియర్స్ అయితే తీసుకుంటుంది. మిగిలిన 1 or 2 ఆంపియర్స్ అనేది ఆ వాషింగ్ మిషన్ తీసుకున్నా మీకు సరిపోతుంది లోడ్ అనేది. అందువల్ల నేను ఇలాగా ఈ వైరింగ్ అయితే ఇలా చేయడం అయితే జరుగుతుంది. నేను 2.5 స్క్వేర్ ఎంఎం రెడ్ వైరు స్లీవ్ అనేది తీసుకుని 4 స్క్వేర్ ఎంఎం ఎల్లో వైర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా కటింగ్ ప్లేయర్తో అయితే ట్విస్టింగ్ అయితే బాగా చేసుకోండి. మళ్ళీ స్విచ్లోకి అయితే వెళ్ళాలి కదా ఈ లీడ్స్ అనేవి పెట్టుకోండి. పవర్ సప్లై అయితే ఆన్లో ఉంది. ఒకవేళ ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే పవర్ సప్లైని అయితే ఆఫ్ చేసుకుని వర్క్ అయితే నేర్చుకోండి, ఓకేనా. ఇలా మళ్ళీ స్విచ్లోనైతే ఆ ఫేజ్ వైర్ని అయితే పెట్టేసి టెస్టర్తో ఫుల్ టైట్ అయితే చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఈ విధంగా కనెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే పూర్తయింది. ఇక్కడ మీకు స్విచ్చెస్ అనేది ఎవరైతే పెయింటర్స్ వర్క్ చేసేటప్పుడు డస్ట్ అయితే వెళ్ళిపోయింది చూడండి. నేను కటింగ్ ప్లేయర్తో కొడుతుంటే ఆ పౌడర్ అనేది బయటకు వస్తుంది. ఇలా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి బోర్డ్ అనేది. ఇది ఫ్రెండ్స్ మీకు ఎలక్ట్రికల్ మైనర్ కంప్లైంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా అయితే మనం ఓపెన్ సర్ఫేస్ బాక్స్ అనేది వేసుకుని ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఏ విధంగా తీసుకున్నాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.